డిమాండ్ లేని హీరోయిన్లంతా కోలీవుడ్ లో బీభత్సంగా పాపులర్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి దాకా తెలుగు ఇండస్ట్రీలో కాస్తో కూస్తో పాపులారిటీ ఉన్న ఓ చిన్నది ఇప్పుడు పూర్తిగా తమిళం మీదే దృష్టి పెట్టింది. అంతేకాదు వరుస హిట్లతో చేతునిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ జూనియర్ ఇప్పుడు ₹1 కోటి డిమాండ్ చేస్తుందట. కాస్త క్రేజ్ రాగానే ₹1 కోటి డిమాండ్ చేయడం హీరోయిన్లు కూడా 2 హిట్లు రాగానే ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. కోలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న జూనియర్ ఖుష్బూ హన్సిక ఇప్పుడు ఒక్కో సినిమాకి ₹1 కోటి అడుగుతోంది. దేశముద్రు సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ లో త్వరగానే పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ కావడంతో కోలీవుడ్ కి మకా మార్చింది హన్సిక. తన కలర్ తో అక్కడి వాళ్లకి తొందరగా నచ్చేసిన హన్సిక బొద్దుగా మారి మరింత పాపులర్ అయింది. ఇంకేముంది, హన్సికని జూనియర్ ఖుష్బుగా పిలుచుకుంటూ నెత్తిన పెట్టుకున్నారు తమిళ తంబీలు. ధనుష్, విజయ్, సింబు లాంటి స్టార్ సరసన నటించే ఛాన్స్లు త్వరగానే దక్కించుకున్న హన్సికకి ఇన్స్టెంట్ లో వచ్చిన హిట్స్ కూడా మైలేజీ పెంచాయి. తాజాగా కరుణానిధి మనవడు ఉదయనిధితో చేసిన ఓకే ఓకే హిట్ కావడంతో హన్సికకి డిమాండ్ పెరిగింది. சூரியனே தேவையில்ல விட்டுடலாமா, ராத்திரிய மட்டும் இங்க வச்சுக்கலாமா, திருப்பாச்சி மீசையில சிக்கிக்கலாமா, நீயாச்சு நானாச்சு பார்த்துக்கலாமா. மஞ்சனத்தி மரத்து கட்ட மைய வச்சு மைக்கி புட்ட நாட்டு கட்ட டவுனு கட்ட ரெண்டும் கலந்த சமா கட்ட கையி ரெண்டும் உருட்டு கட்ட கண்ணு ரெண்டும் வெட்ட வெட்ட நெஞ்சுக்குள்ள ரத்தம் சொட்ட எதுக்கு வர கிட்ட. నిర్మాతగా ఉన్నప్పుడు హన్సికకి తన బ్యానర్ లో వరుస ఆఫర్లు ఇచ్చిన ఉదయనిధి తాను హీరోగా మారిన తర్వాత తన పక్కన నటించడానికి హన్సికకి పెద్ద మొత్తంలోనే పారితోషికం ఇచ్చాడు. వరుస హిట్లతో మంచి ఫామ్ లోకి వచ్చిన హన్సిక చేతిలో ఇప్పుడు 7 సినిమాలున్నాయి. వీటిలో ఓ 2-3 చిత్రాలు విజయవంతమైనా చాలు హన్సిక రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.